ఓం నమో వెంకటేశాయ. హాయ్ అండి, హలో, వెల్కమ్ టు మై ఛానల్ పింటూ చిన్ను ఛానల్ అండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను, సపోర్ట్ చేయండి అండి. మనం ఈరోజు మాట్లాడుకోబోయేది శ్రీవాణి ట్రస్ట్లో కొన్ని మార్పులు జరిగాయి కదా. జూన్ 10వ తారీఖు నుంచి కొన్ని చేంజెస్ వచ్చాయన్నమాట శ్రీవాణి ట్రస్ట్లో. దాని గురించి, టికెట్స్ గురించి మనము ఇప్పుడు డీటెయిల్గా చెప్తున్నాను. షార్ట్ వీడియోలో చేశాను, చూడండి. అది అర్థం కాకుంటే ఇది లాంగ్ వీడియో చేస్తున్నాను, దీంట్లో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మొత్తము ఎలా ప్రాసెస్ అనేది. అసలు శ్రీవాణి ట్రస్టులో మొత్తం టికెట్స్ ఇష్యూ చేసేది 1500 టికెట్స్. 1500 టికెట్స్లో ఫస్ట్ 500 టికెట్స్ అనేటివి 3 months ముందు, అంటే మనం 3 నెలల ముందు 300 రూపీస్ టికెట్ దర్శనం ఎలా దర్శనంకి బుక్ చేసుకుంటామో అలానే 10,500 చెల్లించి 3 నెలల ముందే మనం బుక్ చేసుకోవాలన్నమాట. అది ఫస్ట్ 500 టికెట్స్. తర్వాత మిగతా 200 టికెట్స్ ఏమో రేణిగుంట ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఆ ఎయిర్పోర్ట్లో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా ఈ మనం బుక్ చేసుకున్న టికెట్ ఉంటుంది కదా, అది చూపిస్తే మనకు అక్కడ డైరెక్ట్గా టికెట్ ఇచ్చేస్తారు. 10,500 కట్టేస్తే ఆ టికెట్ వచ్చేస్తారు. ఇప్పుడు 1500ల్లో 500 ఏమో 3 నెలల ముందు బుక్ చేసుకోవాలి. తర్వాత 200 టికెట్స్ ఏమో ఆ రోజు ఎయిర్పోర్ట్లో ఇస్తారు. మిగతా 1500ల్లో 700 పోతే 800 టికెట్లు మిగులుతాయి కదా. ఆ 800 టికెట్లు ఏం చేస్తున్నారు అంటే, ఇంతకు ముందుకు రోజు బుకింగ్ ఉంటుండే, మార్నింగ్ 9 నుంచి 4:30 వరకు ఉంటుండే. కాదు, ఇప్పుడు చేంజెస్ అయినాయి అన్నమాట. ఫస్ట్ 500 టికెట్స్ ఏమో ఆ రోజు బుక్ చేసుకోవాలి మనం. 500 టికెట్స్ అంటే ముందు డొనేషన్ కట్టి ఉంటారు కదా, వాళ్ళకు దొరికితే వాళ్ళకు, లేకుంటే మనం అప్పుడప్పుడు 10,500 చెల్లించి ఫస్ట్ 500 టికెట్స్ మార్నింగ్ 9 o'clock రిలీజ్ అవుతుంది. అవి ఏంటివి అంటే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో టికెట్స్ అనేది అయిపోవడం జరుగుతుంది. అంటే నిమిషంలో 1 నిమిషంలో అయిపోతుంది అనమాట. అందుకోసమని ఇప్పుడు ఏం చేశారంటే, మిగతా 300 టికెట్స్ అనేటివి మధ్యాహ్నము, అంటే అనగా 300 టికెట్స్ అనేది మళ్ళీ రిలీజ్ చేస్తున్నాడు. ఎప్పుడు అంటే అప్పుడే. ఎందుకు అంటే ఆల్రెడీ 10,000 అనేది డొనేషన్ కడతాడు ట్రస్ట్కి, కానీ వాళ్ళు టికెట్ బుక్ చేసుకోరు, వాళ్ళకి టికెట్స్ దొరకడం కష్టం అవుతుంది అని చెప్పి 300 టికెట్లు వాళ్ళ కోసం రిలీజ్ చేశారనమాట. ఆల్రెడీ 10,000 ఎవరైతే కట్టి ఉన్నారో వాళ్ళకి మిగతా 500 అనేది పే చేసి టికెట్స్ బుక్ చేసుకోవాలి. ఒకవేళ 300ల్లో కొన్ని టికెట్లు మిగిలినాయి అనుకో, 20 కానీ 30 కానీ 40 కానీ 50 కానీ ఎన్నైనా టికెట్స్ మిగిలినాయి అనుకో, మళ్ళీ 130కి మనం వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే అవి మళ్ళీ రిలీజ్ చేస్తారు. మళ్ళీ మనం బుక్ చేసుకోవచ్చు అనమాట. 10,500 పే చేసి బుక్ చేసుకోవచ్చు, లేకుంటే 500 పే చేసి బుక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ 10,000 కట్టిన వాళ్ళు ఉంటే ఎట్లనైనా ఇంకా బుక్ చేసుకోవచ్చు. ఇది అన్నమాట ప్రాసెస్. అంటే మనకు 3 months ముందు బుకింగ్ ఒకసారి చేసిండు, తర్వాత రేణిగుంట స్టేషన్లో ఒకసారి, తర్వాత ఆ రోజు 500 టికెట్స్ మళ్ళీ ప్లస్ ముందు కట్టి ఉన్న వాళ్ళకు దొరకడం లేదు, వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇలా 300 టికెట్స్ అనేది ఇలా రిలీజ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు దీనివల్ల మనకి ఏం తెలిసింది అంటే, ముందు పే చేసి పెట్టుకున్న వాళ్ళకు దొరకడం లేదు, 500 రూపీస్ కట్టి దొరకడం లేదు కాబట్టి ఇప్పుడు ఎలా చేసినా మనకందరికీ విఐపి దర్శనమే అనేది ఉంటుంది ఎలా కట్టినా. ఇది అన్నమాట చేంజెస్ అనేది. ఈ చేంజెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అంటే జూన్ 10వ తారీఖు, ఈ నెల జూన్ 10వ తారీఖు నుంచి నెక్స్ట్ ఇయర్ మార్చ్ 31వ తారీఖు వరకు, అంటే జూన్ 10th నుంచి నెక్స్ట్ ఇయర్ మార్చ్ 31st 2027 వరకు ఈ చేంజెస్ అనేది 1 year పాటు సౌకర్యం కలిగించిండు. ఎవరికి సౌకర్యం అంటే ఆల్రెడీ 10,000 పే చేసి ఉన్నారు కదా, వాళ్ళకు మంచి సౌకర్యం. అంటే వాళ్ళకి సపరేట్గా 300 టికెట్స్ అనేది వాళ్ళకి సపరేట్గా రిలీజ్ చేస్తున్నారు. ఇది అన్నమాట. ఇది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ అనమాట. అంటే ఇప్పుడు అర్థమైంది కదా. 1500ల్లో 3 నెలల ముందేమో 500 టికెట్స్ రిలీజ్ చేసేస్తుండు, తర్వాత 200 ఏమో ఎయిర్పోర్ట్లో, తర్వాత 500 ఏమో ఆ రోజు పొద్దున 9 గంటలకు రిలీజ్ చేస్తారు, తర్వాత 300 ఏమో ఆ రోజే రిలీజ్ చేస్తాడు. మళ్ళీ ఏమైనా మిగిలినాయి అనుకో 1:30కు మనం చూసుకొని వెబ్సైట్లో చూసుకొని ఏమైనా ఉంటే మళ్ళీ రిలీజ్ చేస్తే మనం బుక్ చేసుకోవాలి. ఇది ప్రాసెస్ అండి. థ్యాంక్ యూ అండి. ఇది
డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, పింటూ చిన్ను ఛానల్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.